మనలో చాలామందికి ఈ అనుభవం ఉంటుంది. ఏదో మాట నేస్తాం, తర్వాత అయ్యో అలా అనకుండా ఉండాల్సింది అని గంటల తరబడి బాధపడతాం. ఒక చిన్న మాటతో మంచి స్నేహం దెబ్బతినొచ్చు, లేదా కుటుంబంలో వాతావరణం మొత్తం మారిపోవచ్చు. అసలు మాటలకు ఇంత శక్తి ఎందుకుంది? వాటిని మనం అదుపు చేయగలమా? ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. మాటలు కత్తికంటే పదునైనవి అంటారు కదా. అవును. అయితే సరిగ్గా ఇదే సమస్యకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక పురాతన గ్రంథంలో అద్భుతమైన పరిష్కారం చూపించారు. ఓ. అది కేవలం ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అనే నియమాల జాబితా కాదు, మనం మాట్లాడే విధానాన్ని, తద్వారా మన ఆలోచనా సరళిని మార్చుకోవడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక అన్నమాట. అంటే ఇది కేవలం పైపైన మర్యాదగా మాట్లాడటం గురించి కాదనమాట, మన లోపల నుండి రావాల్సిన మార్పు గురించి చెప్తోంది. ఖచ్చితంగా. ఇంతకీ ఆ మూలమేమిటి? ఎక్కడ్నుండి తీసుకున్నారు దీన్ని? మనం చూడబోయేది మధ్యమ నికాయలోని సలేక సుత్త నుండి తీసుకోబడింది. ఇందులో సమ్యక్ వాక్కు లేదా సరైన మాట గురించి వివరించే ఒక భాగముంది. సమ్యక్ వాక్కు. అవును. ఇది ఒక పెద్ద తాత్విక చట్రంలో, అంటే ఆర్య అష్టాంగ మార్గంలో ఒక ముఖ్యమైన భాగం. కాని దానికదే ఒక సంపూర్ణ మార్గదర్శిలా పనిచేస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈరోజు మన లక్ష్యమేంటంటే, ఈ పురాతన గ్రంథం నుండి మాటలకు సంబంధించిన 4 కీలకమైన పరివర్తనలను లోతుగా అన్వేషించడం. సరే. అవి మనకు ఏమి నేర్పిస్తున్నాయో, మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. సరే, దీనిని విడమర్చి చూద్దాం. మొదటి పరివర్తనతో మొదలుపెడదామా? తప్పకుండా. అసత్యం నుండి సత్యం వైపు. మొదటి అంశం అబద్ధాలు చెప్పడం మానేయడం. అవును. గ్రంథంలో చాలా నిర్దిష్టమైన ఉదాహరణలిచ్చారు. ఒక వ్యక్తిని న్యాయస్థానానికి కాని, ఒక సభకు గాని పిలిచి నీకు తెలిసింది చెప్పు అని అడిగినప్పుడు నిజం చెప్పాలని సూచిస్తుంది. ఇది చాలా సూటిగా ఉంది. ఉంది. కాని ఆచరణలో అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ గ్రంథం ఇంకా లోతుగా వెళ్తుంది. ఎలా? తెలియకపోతే తెలియదు అని, చూసి ఉండకపోతే చూడలేదు అని స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ అసలైన పరీక్ష ఎప్పుడొస్తుందంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు. అందుకే ఆ బోధనలో ఒక ముఖ్యమైన వాక్యముంది. ఏమిటది? తన స్వప్రయోజనాల కోసంగాని, ఇతరుల ప్రయోజనాల కోసంగాని, లేదా ఏదైనా చిన్న ప్రాపంచిక ప్రయోజనం కోసంగాని తెలిసి అబద్ధం చెప్పకూడదు. ఒక్క నిమిషం, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. తన స్వప్రయోజనం కోసం అబద్ధం చెప్పకూడదు అనేది అర్థమవుతుంది. కాని ఇతరుల ప్రయోజనం కోసం కూడా చెప్పకూడదా? ఆ. అంటే ఎవరైనా ఒక కష్టం నుండి కాపాడటానికి ఒక చిన్న అబద్ధం చెప్పడం కూడా తప్పేనా? ఈ తెల్ల అబద్ధాల గురించి ఈ బోధన ఏమైనా చెబుతుందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ బోధన ప్రకారం సత్యం అనేది కేవలం ఒక నైతిక నియమం కాదు. అది మనం నివసించే వాస్తవికతకు పునాది లాంటిది. వాస్తవికతకు పునాదా? అవును. మనం ఒక చిన్న అబద్ధం చెప్పినప్పుడు తాత్కాలికంగా ఒకరిని కాపాడొచ్చు, కాని మనం నమ్మకం అనే పునాదిని బలహీనపరుస్తున్నాం. నిజమే. మన మాటలు వాస్తవాన్ని ప్రతిబింబించినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం అస్థిరంగా, నమ్మశక్యం కానిదిగా మారుతుంది. ఈ బోధన తాత్కాలిక సౌకర్యం కంటే దీర్ఘకాలిక స్పష్టతకు, సమగ్రతకు ఎక్కువ విలువ ఇస్తుంది. ఓ. అందుకే మిగతా 3 రకాల సరైన మాటలకు కూడా ఇదే పునాది. సత్యం లేకపోతే సామరస్యానికి, దయకు, ప్రయోజనానికి అర్థం ఉండదు. అంటే మన మాటలు మనం నివసించే ప్రపంచాన్నే నిర్మిస్తాయి. మనం నిజం మాట్లాడితే మనం నమ్మదగిన ప్రపంచంలో జీవిస్తాం. సరిగ్గా అదే. ఇది కేవలం నైతికత కాదు, ఇది మన వాస్తవికతను మనమే నిర్మించుకోవడం లాంటిది. సరే, ఈ సత్యం అనే పునాది మీద మనం ఏం నిర్మించాలి? బహుశా మన సంబంధాలనేమో. ఇక్కడ రెండో అంశం వస్తుంది. ఖచ్చితంగా. రెండవ పరివర్తన చాడీల నుండి సామరస్యం వైపు. దీని గురించి గ్రంథంలో ఎలా చెప్పారు? గ్రంథంలో ఉపయోగించిన భాష చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇక్కడ విన్నది వేరే చోట చెప్పి వీరి మధ్య విభేదాలు సృష్టించడం కోసం మాట్లాడడు. అక్కడ విన్నది వీరికి చెప్పి వారి మధ్య విభేదాలు సృష్టించడు. అంటే ఇది కేవలం పుకార్లు వ్యాప్తి చేయడం గురించి కాదు. సమాచారాన్ని ఒక ఆయుధంగా వాడి మనుషులను విడదీయాలనే ఉద్దేశ్యం గురించి చెబుతోంది. ఇది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇద్దరు స్నేహితుల మధ్య లేదా ఒక కుటుంబంలో చిన్న చిన్న మాటల ద్వారా దూరం పెంచే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే కేవలం దీన్ని ఆపడమేనా లక్ష్యం? లేక దీనికి ఏదైనా సానుకూల ప్రత్యామ్నాయముందా? అక్కడే ఈ బోధన యొక్క అందముంది. ఇది కేవలం చెడును నివారించడం గురించి చెప్పి ఆగిపోదు. మరి దానికి బదులుగా ఒక నిర్మాణాత్మకమైన పనిని నిర్దేశిస్తుంది. అదేమిటంటే విడిపోయిన వారిని తిరిగి కలిపే వ్యక్తిగా మారడం,
సామరస్యాన్ని ప్రోత్సహించడం. వావ్! విడదీయడానికి బదులు కలపడం. అవును, ఇంకా లోతుగా వెళితే ఇది ఒక మానసిక మార్పును సూచిస్తుంది. సంఘర్షణలో, ఇతరుల మధ్య గొడవలు పెట్టడంలో ఆనందం పొందే మనస్తత్వం నుండి సామరస్యంలో ఆనందించే వ్యక్తిగా మారడం. సామరస్యంలో ఆనందించడం. అంటే ఐక్యతను సృష్టించడంలో, స్నేహాన్ని పెంపొందించడంలో నిజమైన సంతోషాన్ని వెతుక్కోవడం. ఈ ఆలోచన చాలా శక్తివంతమైనది. అంటే మనం మాటలను విడగొట్టడానికి కాకుండా కలపడానికి ఒక వంతెనలా ఉపయోగించాలి. సరిగ్గా. అసలు మనుషులు ఎందుకు ఇతరుల గురించి చెడుగా మాట్లాడి వారిని విడదీయాలని చూస్తారు? దీని వెనుక ఉన్న మనస్తత్వమేమిటి? చాలాసార్లు దీనికి మూలం అభద్రతాభావం లేదా అహంకారం. ఇతరుల మధ్య గొడవలు సృష్టించడం ద్వారా తాము ముఖ్యమైన వాళ్లమని, తమ చేతిలో అధికారం ఉందని కొందరు భావిస్తారు. నిజమే. కాని ఈ బోధన ప్రకారం నిజమైన బలం విడదీయడంలో కాదు, కలపడంలో ఉంది. విడిపోయిన ఇద్దరిని కలపడానికి ధైర్యం, కరుణ, వివేకం కావాలి. ఆ ప్రక్రియలో లభించే ఆనందం విభజనలో దొరికే పైపైన సంతృప్తి కంటే చాలా గొప్పది. నిజమే. అంటే నిజం మాట్లాడటం, సంబంధాలను కలపడం బావుంది. కాని కొన్నిసార్లు మనం చెప్పే నిజం కూడా కఠినంగా ఉండొచ్చు కదా. దానివల్ల సంబంధాలు దెబ్బతినొచ్చు. అవును, ఆ అవకాశం ఉంది. బహుశా మూడవ పరివర్తన దీని గురించే మాట్లాడుతుందేమో. దూషణ నుండి ప్రియమైన మాటల వైపు. సరిగ్గా పట్టుకున్నారు. మూడవ పరివర్తన మన మాటల యొక్క భావోద్వేగ ప్రభావాన్ని చర్చిస్తుంది. అంటే ఎలా? తున్నామనేది కూడా అంతే ముఖ్యం. ఈ గ్రంథంలోని వర్ణనలు చాలా అందంగా ఉంటాయి. సరైన మాటలు ఎలా ఉండాలంటే, నిర్దోషమైనవే, చెవికి ఇంపుగా ఉండేవే, ప్రేమించదగినవే, హృదయానికి హత్తుకునేవే. హృదయానికి హత్తుకునేవి. ఈ పదం చాలా లోతైనది. అంటే ఆ మాటలు కేవలం చెవులకు చేరితే సరిపోదు, వినేవారి మనస్సు లోపలికి వెళ్ళాలి. అవును. అయితే ఇక్కడ నాకో సందేహం. కొన్నిసార్లు కఠినమైన అభిప్రాయాన్ని చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణకు, ఒక గురువు శిష్యుడిని సరిదిద్దాలన్నా, లేదా ఒక స్నేహితుడు మరో స్నేహితుడికి వాళ్ల తప్పును చూపించాలన్నా, ఆ మాటలెప్పుడు ప్రియంగా ఉండకపోవచ్చు కదా. ఆ సందర్భంలో ఎలా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రియమైన మాట అంటే ఎప్పుడూ పొగడటం లేదా తీయగా మాట్లాడటమని కాదు. ఇక్కడ ముఖ్యం ఉద్దేశ్యం. ఉద్దేశ్యమా? మన మాట వెనక ఉన్న ఉద్దేశ్యం అవతలి వ్యక్తికి సహాయం చేయడమా లేక వారిని కించపరచడమా? విమర్శ కూడా నిర్మాణాత్మకంగా, కరుణతో చేయొచ్చు. గ్రంథం చెప్పేది అదే. ఓ, ఆ మాటలు చాలామంది కోరుకునేవి మరియు చాలామందికి ప్రియమైనవిగా ఉండాలి. అంటే అవి వ్యక్తిగత ద్వేషంతో కాకుండా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పలికినవై ఉండాలి. సరైన సమయంలో, సరైన ఉద్దేశంతో చెప్పిన కఠినమైన నిజం కూడా హృదయాన్ని హత్తుకోగలదు, ఒకరి జీవితాన్ని మార్చగలదు. అంటే మాట యొక్క రూపం కంటే దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, కరుణ ముఖ్యం. దయతో మాట్లాడటమంటే అవతలి వ్యక్తి ఎదుగుదలను కోరుకుంటూ మాట్లాడటమన్నమాట. సరిగ్గా. బావుంది. ఇప్పటికి 3 అంశాలు చూశాం: సత్యం, సామరస్యం మరియు దయ. ఇక చివరిది 4వ పరివర్తన: పనికిరాని మాటల నుండి ప్రయోజనకరమైన సంభాషణ వైపు. అవును, ఇది మనం మాట్లాడే మాటల యొక్క విలువ గురించి. విలువ. మనమెన్నోసార్లు అనవసరమైన కబుర్లు, అర్థం లేని విషయాల గురించి మాట్లాడుతూ సమయాన్ని, శక్తిని వృధా చేస్తాం. అలాంటి వాటిని మానేసి ప్రయోజనకరంగా మాట్లాడమని ఈ భాగం చెబుతుంది. అంటే మాట్లాడే ప్రతి మాటకు ఒక ఉద్దేశం, ఒక విలువ ఉండాలి. మరి ఒక మాట ప్రయోజనకరమైనదా కాదా అని ఎలా నిర్ణయించాలి? దీనికేదైనా కొలమానం ఉందా? ఉంది. ఈ గ్రంథం ఒక స్పష్టమైన 5 సూత్రాల జాబితాను అందిస్తుంది. మనం మాట్లాడే ముందు మన మాట ఈ 5 ఫిల్టర్ల గుండా వెళ్ళాలి. అవేమిటవి? మొదటిది సమయోచితమైనది, కాలేనా, సరైన సమయంలో మాట్లాడ్డం. ఓకే. అద్భుతమైన సలహా కూడా తప్పుడు సమయంలో ఇస్తే వ్యర్థమవుతుంది కదా. నిజమే. రెండవది వాస్తవమైనది, సత్యం ఆధారంగా మాట్లాడటం, ఊహాగానాలకు తావులేదు. సరే. మూడవది మంచిది, వినేవారికి ప్రయోజనకరంగా ఉండటం. మన మాటలు వారికి స్ఫూర్తినివ్వాలి లేదా వారి జ్ఞానాన్ని పెంచాలి. ఆ తర్వాత? నాల్గవది ధర్మబద్ధమైనది, ఆ మాటలు ఉన్నతమైన నైతిక సూత్రాలకు అనుగుణంగా ఉండాలి, అధర్మానికి, హానికి దారి తీయకూడదు. ఇక చివరిది? ఐదవది హేతుబద్ధమైనది, వినయ, క్రమశిక్షణతో స్పష్టంగా ఉండటం, అస్పష్టంగా గందరగోళంగా కాకుండా తార్కికంగా ఒక పద్ధతిలో ఉండాలి. ఈ 5 సూత్రాలు ఒక చెక్లిస్ట్ లాగా చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి.
మనం ఎవరికైనా సలహా ఇచ్చే ముందు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అవును. ఇది సరైన సమయమేనా? నేను చెప్పేది నిజమేనా? దీనివల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా? ఇది మంచి మార్గానికి అనుగుణంగా ఉందా? నా ఆలోచన స్పష్టంగా ఉందా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. ఖచ్చితంగా. ఈ మొత్తం ప్రక్రియను గమనిస్తే ఇది కేవలం చెడు అలవాట్లను ఆపడం గురించి కాదు. కాదా? కాదు. వాటి స్థానంలో మంచి అలవాట్లను అలవర్చుకోవడం గురించి. అబద్ధం చెప్పడం మానేయడమే కాదు, సత్యాన్ని ప్రేమించడం నేర్చుకోవడం. ఓ అవును. చాడీలు చెప్పడం మానేయడమే కాదు, సామరస్యాన్ని సృష్టించడంలో ఆనందం పొందడం. దూషించడం మానేయడమే కాదు, ప్రేమగా మాట్లాడటాన్ని అభ్యాసం చేయడం. పనికిరాని కబుర్లు మానేయడమే కాదు, ప్రయోజనకరమైన సంభాషణను అలవాటు చేసుకోవడం. సరిగ్గా. ప్రతి ప్రతికూయతకు ఒక సానుకూల ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకోవడం. మనమిప్పటివరకు చర్చించిన 4 పరివర్తనలను క్లుప్తంగా చూస్తే, ఒత్తిడిలో నిజాయితీ, సంబంధాలలో సామరస్యాన్ని నిర్మించడం, మాటలలో దయను చూపించడం, మరియు సంభాషణలో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉండటం. అవును. అయితే ఈ బోధనలు కొన్ని వేల సంవత్సరాల క్రితం భిక్షువుల కోసం చెప్పినవి కదా? మనలాంటి సాధారణ గృహస్థుల దైనందిన జీవితంలో ఇవి నిజంగా ఆచరణ సాధ్యమేనా? ఇది కేవలం భిక్షువులకు మాత్రమే పరిమితం కాదు. ఇది మానవ సంబంధాలన్నిటికీ వర్తిస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఈ చట్రం వాక్కు అనేది ఒక నిష్క్రియాత్మక చర్య కాదని, నిజమైన పరిణామాలతో కూడిన ఒక చురుకైన అభ్యాసం అని చూపిస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట మన చుట్టూ ఉన్న ప్రపంచంపై, మనపై ఒక ప్రభావాన్ని చూపుతుంది. అంటే మన మాటల నాణ్యత మన మనసు యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మన మనస్సును తీర్చిదిద్దుతుంది కూడా. మనం తరచూ కోపంగా మాట్లాడితే మన మనసులో కోపం అనే గుణం బలపడుతుంది. దానికి బదులుగా మనం కరుణతో మాట్లాడటం అభ్యాసం చేస్తే మనలో కరుణ అనే భావన పెరుగుతుంది. మన మాటలు మన కర్మలను, మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అంటే మన మాటలే మన వాస్తవికతను నిర్మిస్తాయన్నమాట. మన మాటలు మన సంబంధాలను, మన పరిసరాలను, చివరికి మనల్ని కూడా తీర్చిదిద్దుతాయి. నిస్సందేహంగా. ఇది చాలా లోతైన ఆలోచన. ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. ఈ బోధన ప్రకారం మనం మాట్లాడే ప్రతి మాట కేవలం సమాచారాన్ని పంచుకోవడం కాదు. అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరియు మన మానసిక స్థితిని చురుకుగా తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన సాధనం. అవును. ఒక రాయి తర్వాత మరో రాయి పేర్చి ఇల్లు కట్టినట్లు మన మాటలతో మన ప్రపంచాన్ని నిర్మిస్తున్నాం. మరి మనం మన మాటలతో ఎలాంటి ప్రపంచాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం? అపనమ్మకం, విభజన మరియు గందరగోళంతో నిండిన ప్రపంచాన్నా? లేక సత్యం, సామరస్యం, దయ మరియు ప్రయోజనంతో నిండిన ప్రపంచాన్నా? ఎంపిక మన చేతుల్లోనే ఉంది, మన మాటల్లోనే ఉంది.